ఇక మరో వివాదంలో చిక్కుకున్నారు ఏపీ మంత్రి సుభాష్ పేరు మరొక వివాదంలో కనిపిస్తోంది. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరాడు ఒక ఏసీ మెకానిక్ కిరణ్. అయితే మంత్రి సుభాష్ అనుచరులే తనపై దాడి చేశారని చెప్తున్నాడు మెకానిక్. కొట్టమని సుభాష్ పంపించారని చెప్పాడంటున్నారు ఆ బాధితుడు. అయితే రౌడీజం మానుకోవాలంటూ సుభాష్ కి హర్ష కుమార్ వార్నింగ్ ఇస్తారు. సుభాష్ పేరుతో ఇటీవల దాడులు పెరిగిపోయాయంటున్నారు హర్ష కుమార్. సుభాష్ పేరుతో దందాలు, రౌడీజం కూడా చేస్తున్నారంటూ విమర్శించారు హర్ష కుమార్. అంటే నేను సుభాష్కి చెప్తా ఉన్నాను, సుభాష్ మీ నాన్నగారు నేను స్నేహితులు. నేను ఎంపీ చేసినప్పుడు మీ నాన్నగారు కౌన్సిలర్, నేను చాలా సపోర్ట్ చేసేవాడిని మీ నాన్నగారిని, సచిన్ గారు. ఇప్పుడు నువ్వు ఎదిగే క్రమంలో ఉన్నావు, నీకు చాలామంది స్నేహితులు ఉండొచ్చు, బట్ నువ్వు ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వ మంత్రిగా ఉన్నావు. యు ఆర్ రిప్రజెంటింగ్ ది గవర్నమెంట్. నువ్వు చిన్న వయసులో పెద్ద స్థానానికి వెళ్ళావు, ఎవరు అందుకోలేనంత స్థానానికి వెళ్ళావు. వెరీ షార్ట్ టైం. భగవంతుడు నీకు అట్లాగా ఒక ఛాన్స్ ఇచ్చాడు, దాన్ని నిలబెట్టుకో. ఇటువంటి నీ పేరు మీద మళ్ళీ ఇటువంటి సంఘటన జరిగితే మట్టుకు అది నీకే మంచిది కాదు. ఇది వార్నింగ్ అనుకో, నువ్వేమనుకో, కానీ ఇట్స్ నాట్ గుడ్ ఫర్ యూ. మొన్న ఒక స్థలం విషయంలో కూడా నీ పేరు చెప్పుకునే వచ్చారు అని తెలిసింది. ప్రతి విషయంలో కూడా నీ పేరు చెప్పుకొని కొన్ని దందాలు చేస్తున్నట్టుగా కనబడుతూ ఉంది. రౌడీజాలు ఇవన్నీ చాలా క్యాస్ట్ గొడవలు జరిగే పరిస్థితులు ఉంటాయి. ఇక్కడ చిన్నది జరిగిందంటే వెరీ సెన్సిటివ్ అమలాపురం, కాబట్టి అమలాపురంలో ఇటువంటి ఏ గొడవలు కూడా జరగకుండా చూడమని పోలీస్ డిపార్ట్మెంట్ని కోరుతున్నాను.